ఆకాశవాణి అందిస్తున్న సజీవ స్వరాలు శీర్షికలో ఈరోజు సమగ్ర ఆంధ్ర చరిత్ర, తెలుగులో ఆధునిక కవిత కొత్త ప్రయోగాలు అనే అంశాన్ని గురించి ప్రఖ్యాత కవి, రచయిత, మనలో చాలా మందికి సినీ గీత రచయితగా తెలిసిన ఆరుద్ర గారి స్వరం విందాం. జీవితంలో కొంత వయసు వచ్చిన తర్వాత ఎన్నెన్నో జ్ఞాపకాలు, అనుభవాలు ఉంటాయి. నేను సమగ్రాంధ్ర సాహిత్యం అని ఆంధ్రుల సాహిత్య చరిత్రను రాద్దామని 1960లోనే అనుకున్నాను. సాహిత్య పరిశోధనలు చేసి 12 సంపుటాలు వెలువరించాను. కరపత్రాలు వేగం దాకా రాశారు. సాహిత్య చరిత్ర రాయాలని మామూలుగా కవిత్వం రాసుకునే వారికి ఎందుకు తప్పుతుంది? మనకి సాహిత్య చరిత్ర ఇది. నేను కవిత్వం రాసుకున్నా, సినిమాల్లో కూడా రచనలు చేసేవాడిని. ఒకప్పుడు నేను కన్నారావు గారి కంపెనీలో, రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీలో కథాశాఖలో పనిచేస్తున్నప్పుడు దర్శకుడు కేవీ రెడ్డి గారు ఆ ఆఫీస్కి వచ్చారు. వస్తే ఆయన చూసి నేను, అయ్యా మీరు పట్టపోతన, యోగి వేమన తీశారు కదా, తిక్కన కూడా తీయకూడదా అన్నాను. ఆయన ఒక్క నిమిషం ఆలోచించి, ఇందులో ఆడవాళ్ళకి పట్టేది ఏముందబ్బా అన్నారు. సినిమా కథలకి ఆడవాళ్ళకి పట్టే సంఘటనలు కావాలి. అప్పుడు తిక్కన గారి జీవితంలో అటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా, సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించి వెంటనే చెప్పలేకపోయాను. కవి తిక్కన జీవితంలో లేకపోవచ్చు, దాని కట్కతిక్కన జీవితంలో ఉంది. కట్కతిక్కన కాటమరాజుతో ఓడి వచ్చిన తర్వాత భార్య మొలక వంశం చాటు పెట్టి పసుపు మూటను పెట్టి స్నానం చేయమని, 3 ఆడవారం అయిపోయిందని అంటుంది. అలాగే వాళ్ళమ్మ కట్కతిక్కన తల్లి విరిగిన పాలు పోసి, నువ్వు వెళ్ళిన చోటుకే మన ఆవులు కూడా వెళ్ళి తిరిగి వచ్చే, నువ్వు విరిగినట్టే వాటి పాలు కూడా విరిగాయని అంటుంది. ఇది ఆడవాళ్ళకి పట్టే సన్నివేశాలు. కానీ కట్కతిక్కనకి కవితిక్కనకి ఇది ఏమిటి సంబంధం? అప్పుడు నాకు తెలియదు. ఇది 1948 ప్రాంతాల్లో సంగతి, 49 ప్రాంతాల్లో. అందుచేత తిక్కన గారి జీవితం గురించి రీసెర్చ్ చేద్దాం అనుకున్నాను. తిక్కన, కవి తిక్కన, కట్కతిక్కన వాళ్ళిద్దరు తండ్రి తండ్రి పిల్లలు అన్న సంగతి అప్పుడే తెలిసింది. వాళ్ళని, వాళ్ళ జీవితాలు, మనోసిద్ధి మొదలైనవి తీసుకుంటూ సాహిత్యంలో పరిశోధన మొదలైపోయింది. అది చేస్తూ ఉన్నప్పుడు కవితిక్కనకు కావాల్సిన కథ కాకుండా సాహిత్య పరిశోధనలు చేసుకుంటూ వెళ్ళిపోయాను. కేవీ రెడ్డి గారికి ఈ ఇన్సిడెంట్ ఏమి చెప్పలేకపోయాను, ఈ సన్నివేశాలు చెప్పలేదు. కానీ నా సాహిత్య పరిశోధనలు క్రమక్రమంగా వెళ్ళి రాయడం మొదలెట్టాను. మొట్టమొదట ఆదివం చాళుక్యోగాలు రాసిన తర్వాత దానికి వేలూరు శివరామశాస్త్రి గారు మంగళాశాసనం చేశారు. ఆ మొదటి సంవత్సరం విశ్వనాథ్ సత్యనారాయణ గారు హైదరాబాద్లోని శేషాచలం కంపెనీ వారి ఆఫీస్లో కూర్చొని ఏక దిగి పుస్తకం చేత పుట్టుకున్న తర్వాత పూర్తయ్యేదాకా దింపలేదు. ఆయన చాలా కష్టపడి రాశాడు. ఎన్ని సంపుటాలు వస్తే 12 సంపుటాలు రోజు, ఒక సంపుటానికి నేను రాయాలి ఉపోద్ఘాతం అని ఆయన అంతటా ఆయనే అన్నాడు. ఆ సంగతి నాకు పరిచరణకర్త నా స్నేహితుడు ఎంఎన్ రావు పాపం చచ్చి ఎక్కడున్నాడో కానీ అతను చెప్పాడు. చెప్తే 2వ సంపుటానికి ఆయన రాయమన్నాడు అన్నాను. ఎందుకంటే పెట్టవాడు, అభిమాని, నన్ను వాత్సల్యంతో చూసేవాడు. నేను ఆయన గురువుగారు అని అంటూ ఉంటాను. గురువుగారు అని ఎందుకంటాను అనేది దానికి వేరే ఉంది. ఆయన అంత పరిసరమో నేను అంత పరిసరం కాబట్టి
ఎలా రాయకూడదో ఆయన రచనలు చదివి నేర్చుకున్నాను అనేది సంతోషించాడు కూడా ఆయన రెండో సంవత్సరానికి రాశాడు. అలా రాసుకుంటూ రెండో సంవత్సరానికి ఆయన రాశాడు. తర్వాత శివశంకర్ శాస్త్రి గారు రాశారు, రాళ్ళపాలెం వెంకటేశ్వర గారు రాశారు, మన నేలటూరు వెంకటరమణయ్య గారు రాశారు, దివాకర వెంకటరావు గారు రాశారు. ఇంత హేమాహేమీలు నేను చేస్తున్న కృషి దేశానికి పనికొస్తుంది అనుకున్నప్పుడు ఎంతో సంతోషించాను. ఇది చేస్తున్నప్పుడు ఒక యుగంలోనూ సత్యనామాచుడు అని ఒక కవి ఉన్నాడు. అతను పిల్లరమారి జనవరి 1కి బంధువు తాత. ఆయన అవధానాలు చేస్తాడు. అడిగిన ధాతువులో కవిత చెప్తాను అని చెప్పాడు. ధాతువు అంటే మనకి వ్యర్థం ధాతువు అంటారు. అడిగిన వ్యర్థంలో చెప్తాను ఏంటి? అందుచేత రాత్రి నేను రాస్తున్నప్పుడు 2 గంటలు అయింది, 3 గంటలు అయింది రాసుకుంటూ నిఘంటువులన్నీ వెతుకుతున్నాను. కోశవాన్ పండిత అన్నాడు. కోశాలు ఉన్నవాడు పండితుడు అని. నా దగ్గర బోర్డు లైబ్రరీ ఉండేది. ఇప్పుడు ఆ లైబ్రరీ అంతా 22 వాల్యూమ్ 22,000 సంపుటాలు మా ఆవిడ లెక్క పెట్టింది. అదంతా సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఇచ్చేసాను. కానీ సంవత్సరం సాహిత్యం రాసుకున్నప్పుడు నా దగ్గర ఉండేది. అందులో ధాతువు గురించి ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాను. ఏమీ కావాలి, దొరకలేదు. పడుకున్నాను. మర్నాడు పొద్దున్నే 7:30కి లేచి మళ్ళా రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళాను. పెడితే రండి బాబుకి రండి అన్నారు. కూర్చోమన్నారు. కాఫీ ఆఫర్ చేశారు. ఏమిటి ఏ సంపుటం రాస్తున్నారు, ఏమిటి రాస్తున్నారంటే పెద్ద ఏమాస్తి గురించి రాసుకున్నాను. అడిగిన ధాతువులో పద్యం చెప్తానన్నారు. అర్థం ఏమిటి గురువు గారు ఉన్నాను. ఆయనకి తగ్గలేదు. రాత్రి 2 పుస్తకాలు వేసుకొని చూస్తే నాకు దొరకండి, ఆయనకి వెంటనే దొరుకుతుందా అని. ఇద్దరం కూర్చొని 7 గంటలకు వెళ్ళిపోయి 11:30, 12, 1 గంట దాకా అలా మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన ఆలోచిస్తున్నారు, నేను ఆలోచిస్తున్నాను. ఆయన ఉన్నట్టుంది. చూడండి బాబుకి ధాతువు మాతువు అన్నారే అని. వస్తాను గురించి అని వెంటనే ఇక్కడ వచ్చేసాను. ధాతువు మాతువు అంటే ధాతువు అంటే స్వరం. అడిగిన ఛందస్సులో చెప్తాను. ఇది సంగీత సాంప్రదాయం లేదు. ధాతువు అంటే స్వరము, మాతువు అంటే సాహిత్యం. అందుచేత అడిగిన ఛందస్సులో చెప్తానన్నాడు అని తెలుస్తుంది. ఇంకా దానికి రాసిన తర్వాత ఆయన శ్రీనాథ్ వాల్యూమ్ మీద రాశారు. చనిపోయారు. ఒకనాడు ఇంకొక సంస్థ రాస్తున్నాను. రాత్రి పడుకొని మా ఆవిడ దేవుడు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చూస్తే గురువు గారు పోయారని. మళ్ళా రామకృష్ణ గారు అసలు 2 3 ఉంది. నాకు ఆయన పోయిన 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏడుస్తున్నాను. లేదు, నాకు కావాల్సిన ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. పూర్వం ఏమో పొద్దున్నే వెళ్ళి ఆయన అడిగాను, ఇప్పుడు ఎవరిని అడుగుతాను అని ఎదుగుతున్నాను చెప్పేవాళ్ళు. అలాంటి ఎంత అనుభూతులు ఉంటాయి. నా అంతటి నేనేం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అప్పుడు 12 సంపుటాలు కాకుండా 1989లో ఆ పాత 12 సంపుటాలు ప్లస్ చేసి దాన్ని విస్తరించాలనుకోండి 8 సంపుటాలు చేశాను. తర్వాత 5 సంపుటాలు రాశాను. ఆ 5 సంపుటాల్లో ఆకర్షించడంలో ఆంధ్ర సాహిత్యంలో ఆతృప్రయోగం గురించి రాశాను, అక్షతయోగం గురించి రాశాను. అందులో తెలంగాణ సమర సాహిత్యం అని ఒక ప్రకటన ఉంది. ఆ ప్రకటనలో రాసుకుంటూ ఆ సమర సాహిత్యంలో తెలంగాణలో ఉద్యాల పాటలు కొన్ని ఉంటాయి. ఎవరైనా దుర్మరణం చెందినా, ఎవరికైనా ఆపద వచ్చినా వాటి గురించి ఉయ్యాల పాటలు వస్తాయి. 15 ఆగస్టు అనే పండుగలో నక్క ఆండాళమ్మ అనే ఆడకూతుని దొండగులు ఏ విధమైన అమానుషులకు వాళ్ళు చేసి చంపారో ఆ ఉయ్యాల పదం చెబుతుంది. నేను తెలంగాణ సమర సాహిత్యంలో వేస్తూ నక్క ఆండాళమ్మ ఉయ్యాల గురించి రాసి మనకి స్వతంత్రం వచ్చిందని అంటారు. 15 ఆగస్టు నాడు జరిగిన ఇది. దీని మీద దొండగుల్ని ఏమైనా పట్టుకున్నారు, కేసులు జరిగి శిక్ష పడింది. కానీ తర్వాత మళ్ళా అప్పీల్లోనూ వాళ్ళ కేసులు పోయే అని ఇలాగా విశ్లేషణ చేస్తూ ఈ అమ్మాయి జీవితం గురించి చెప్పాను. రాసిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత నాకు ఉత్తరం వచ్చింది. వచ్చి అందులో ఏమిటి చెప్పారంటే, నక్క ఆండాళమ్మ తమ్ముడిని నేను. ఇప్పటికీ మా అమ్మ సాయంత్రం 4 నుంచి 6 దాకా 25 ఏళ్ళు మా అమ్మ మా చెల్లెలు అక్క పోయిందని ఏడవడం మొదలెట్టింది. నక్క లచ్చమ్మ శోకాలు తీస్తోంది. శోకాలు అయిపోగానే
దివ్య పెట్టుకుందామని తెలంగాణలో ఆ గ్రామంలో దివ్య పెట్టుకుంటారు. ఈ ఉత్తరం రాసింది. ఈ ఉత్తరం రాసింది ఎవరో కాదు, నా శిష్యుడు, నా స్నేహితుడు వేమన వైపు పరిశోధన చేసిన గోపి. అలాగే ఒక సాహిత్య చరిత్రలో ఒక ఇన్సిడెంట్కి ప్రతిస్పందన అన్నది ఈ విధంగా వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలాగ నా సాహిత్యం దీని మీద ఎన్నెన్నో వింత వింత అనుభవాలు నాకు వస్తున్నాయి. ఎందుకంటే ఈ సాహిత్య పరిశోధన కోసం నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు మెటంజీ పుట్టిన ఊరికి వెళ్ళాను. అది స్టోర్నడే అని అంటారు. ఇవాళ మన ఇండియాలో భారతదేశం ఉంటే కాశ్మీర్ ఎంత పైన ఉందో అంతకన్నా పైన ఉంటుంది అవుటర్ సర్వీస్ అని. అక్కడ పుట్టే రకం. అక్కడ పుట్టినవాడు ఇక్కడికి వచ్చి సుమారు 40 ఏళ్ళు ఇక్కడే ఉన్నాడు. మన తెలుగు దేశానికి కావాల్సిన హిస్టరీ ఎంత ఇచ్చాడు. మెటంజీ కైఫియత్ తర్వాత ఆ లోకల్ రికార్డ్స్ అన్నింటినీ సంపాదించి పెట్టాడు. ఆయన యొక్క జ్ఞాపకాలన్నీ చూడడం కోసం నేను ఎప్పుడో పోయాడైనా స్టోర్నవేలో నాకు ఎప్పుడు తెలియదు. అక్కడ దిగంగానే ఫ్యాషన్ బ్రేక్ఫాస్ట్కి అవకాశాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఒక ఇంట్లో దిగి వాళ్ళ ఇంట్లో తల దాచుకుంటే రాత్రి తల దాచుకుంటే పడుకుంటుంది బెడ్ ఏమో ఏర్పాటు చేస్తున్నాను. అక్కడ ఏమిటి చేశానంటే మెటంజీ తండ్రి స్టోర్నవేలో పోస్ట్ మాస్టర్. అందుచేత వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఓల్డెస్ట్ పోస్టల్ ఉద్యోగం ఎవరైనా ఉన్నారని 50 ఏళ్ల నుంచి ఇక్కడ ఉద్యోగం చేసిన ఆయన ఉన్నాడు, కానీ రిటైర్ అయిపోయాడు, కరోనా కోసం కదని చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఆయన అడిగాను. ఆయన కొన్ని విషయాలు చెప్తానన్నాడు, కానీ ఆయన ఇచ్చిన నాకు సరిపోలేదు. సరే అక్కడ బుక్ స్టాల్కి వెళ్ళి పుస్తకాల షాప్ చాలా పెద్దది, మెటంజీ మీద 2 పుస్తకాలు ఉన్నాయి, అవి కావాలని. అవి దొరకలేదు. కానీ అక్కడ నాకు తెలిసింది ఏంటంటే మెటంజీ అన్న పేరుతోటి కర్నల్ కాలిన్ మెటంజీ అన్నవారు మనకు మెటంజీ. అతని కాలిన్ మెటంజీ అని ఇంకోతం ఉన్నాడు. అతను స్టోర్నవేలో ప్రొఫెసర్ జరిగింది. ఆయన్ని మీట్ అయ్యి ఎన్నెన్నో విషయాలు చూసుకొని అక్కడికి వెళితే నాకు పుస్తకాల షాపులో దొరకండి, గ్రంథాలయంలో ఎక్స్ట్రా కాపీలు ఉంటే అక్కడ వాళ్ళు ఇచ్చారు. స్టోర్నవే వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు. స్టోర్నవే బీబీసీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇలాగా ఇంత చక్కటి రికార్డు చేసినటువంటి క్యాసెట్ నాకు పంపించారు. దురదృష్టవశాత్తు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పైరేట్లు కొంతమంది ఉంటారే, పరదేశం ఇచ్చిన ఇది కాబట్టి అందరూ కొట్టేశారు. నాకు వచ్చి సంచి మటుకు వచ్చింది, అందులో ఏమీ లేదు. ఇటువంటి ఇంత అనుభవాలు ఉంటాయి, ఇంత రకరకాలైన అనుభవాలు సాహిత్య ప్రచోదంలో ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క అనుభవం ఎన్నెన్నో దీనార టంకాల విలువ చెప్తారు. తెలుగులో ఆధునిక కవిత కొత్త ప్రయోగాలు అనే విషయం మీద కొద్దిసేపు ముచ్చటించాలని ఉంది. ఆధునిక కవిత అంటే ఆధునికతకి ఏమిటి నిర్వచనం? నేను ఒకసారి ఎవరో అడిగితే ఎల్లుండికి కూడా కొత్తగా ఉండేది ఆధునికత అన్నాను. కవిత్వం ఇప్పుడు నిశ్చయమవుతుంది. నిజమైన కవిత ఎన్ని వందల సంవత్సరాల కిందకి చెప్పిన ఇవాళ తన దానిలో ఉంటుంది. అయితే కావ్య భాష వేరుగా ఉంది కాబట్టి ప్రజల భాషలో దగ్గరగా లేకపోవడం వల్ల అది ఆధునికత సంచరించుకోలేకపోయింది. పాతపడ్డ మాటలు అయిపోతాయి. పాతపడ్డ మాటలు ఉన్నప్పుడు పలుకుల పొందు కూడా మనకి తెలియదు, రసభంగం జరుగుతుంది. కనుక నిర్వచనోత్తర రామాయణంలో కుక్కగా నింద చేస్తూ పలుకుల పొందు చేత పొందు లేక రసభంగము తీరుతూ పాతపడ్డ మాటలు అవి లేనప్పుడే ఆధునికత వస్తుంది. మనకు ఆధునికత చాలా లేటుగా వస్తుంది. ఎందుకంటే మన కవులు అందరూ ప్రజల కోసమే రాసుకున్నాం. వాళ్ళ ప్రజలు వేరు, వాళ్ళ వర్గం వేరు, ఆ పద్ధతిలో ఉండే. కానీ ప్రజల కోసం రాసిన కవులు వేరే ఉన్నారు. కానీ కురసాల అప్పారావు గారు వచ్చిన తర్వాత ఆధునిక కవిత్వానికి కొత్త ప్రయోగాలు. అప్పటిదాకా ఛందస్సులు పూర్తిగా మార్క ఛందస్సులే కావడంతో దేశీ ఛందస్సులు తీసుకొచ్చే ప్రయోగాలను ఇచ్చారు. ఆయన ఇష్టపోవడంతో మామూలుగా మార్కా ఛందస్సుల్లో ఉండేవి తీసుకొని దుస్తునా ఉచ్చాల తరములు కూర్చుకొని చేటైన మాటలు
కొత్త పాత్రల మీరు కలయిక మెరుగుడు చిన్నగా ముత్యాసరంలో కుట్టున ముత్యాల తరములు కూర్చుకొని తేటైన మాటలు. ఆ తేటైన మాటలు అన్నది ఆధునికతకి ముఖ్యమైన మాట. ఎందుకంటే వినగానే బోధపడాలి. మనకు పూర్వం ఏమిటంటే మా చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు పద్యం చదివితే ప్రతిపదార్థం, చందాన్వయం, తర్వాత తాత్పర్యం ఇవన్నీ అయితేనే పద్యం బోధపడేది కాదు. ఇన్ని గండాలు చాటిన తర్వాత అందులో మిగిలింది ఏముంటుంది? అందుకోసం తేటైన మాటల్లో చెప్తానన్నాడు. కొత్త పాత్ర మేలు కలిగిస్తున్నాడు. కొత్త అన్నది ఏమంటుంటే ఆధునికత, పాత అంటే సాంప్రదాయం. ఎప్పుడు సాంప్రదాయం మీదే కవిత్వం కానీ ఏ సంభాషణ, ఏ సమాచార కళ అయినా ఉంటుంది. ఒకరి ఉద్దేశాలు ఇంకొకరు చెప్పుకోవడం ఉంటుంది. అందుచేత సాంప్రదాయం లేకపోయినట్టుంటే దానికి ఆధునికత సత్కరించడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకోసం గుర్తున్న ముత్యాల తరములు కూర్చొని తేటైన మాటల కొత్త పాత్రల మీరు కలిగే క్రొమ్మెరుగులు జమ్మగా అందులో కూడా కొత్త మెరుగులు చెమ్మాలి అని చెప్పారు. గురజాడ అప్పారావు గారికి తీసుకొచ్చిన తర్వాత ఛందస్సులు ఈ ప్రయోగాన్ని, భాషలో మరొక భాష ప్రయోగాన్ని తీసుకొచ్చాక ఆధునిక కవులందరూ ఆయన్ని లక్ష్య పెట్టడానికి, ఆయన్ని పట్టించుకోవడానికి కొంతకాలం పట్టింది. 1935 ప్రాంతాల్లో శ్రీ మాత్రా ఛందస్సులు మీరు మొగ్గిన తర్వాత ఆధునికత రావడం మొదలెట్టింది. క్రీస్తు ఎప్పుడు రాస్తున్నాడో ఆ సమయంలోనే నారాయణ బాబు కూడా వచన పద్యాలు రాయడం మొదలెట్టింది. ఆ వచన పద్యాల్లో కూడా వీళ్ళు మార్క ఛందస్సులు తెలిసి దేశ ఛందస్సులు పెట్టుకుంటే అసలు ఛందస్సే ఎక్కర్లేని పద్ధతిలో నారాయణ బాబు రాసింది. నారాయణ బాబు కవిత్వంలో ఛందస్సు లేనట్టు ఉంటుంది. కానీ ఆయన తన వచన పద్యాలని పాడేవాడు. క్రీస్తు ఎన్ని రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయాలో, ప్రయోగాలు చేయాలో అన్ని మాత్రా ఛందస్సులో చేసిన తర్వాత అతన్ని చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ అని ఇంగ్లీష్లో, ఆంగ్ల కవిత్వంలో ఎడ్గార్ అలన్ పో, స్విన్బర్న్ టెక్నిక్లో సాధించిన అన్ని క్రీస్తు సాధించాడు. ఎడ్గార్ అలన్ పో ఏ విధమైనటువంటి పాదాల మధ్య ఉంటే అంత్యప్రాసలను పాటిస్తాడో క్రీస్తు నేర్చుకున్నాడు. నడక, తూగు అది చాలా చక్కటికి సంపాదించాడు. నేను సైతం ప్రపంచానికి సమితనొక్కటి ఆహుతి ఇచ్చాను. ఇది మామూలుగా చెప్తే ముఖ్యాచారం లాగా అనిపించదు. మా అంతరాజ్యాంధ్రకి తీసుకొని చిన్న చిన్న అంశాలు చేశాడు, ఏదేని తెచ్చాడు. అతని కవితలోనే చిత్రచిత్రాలు కూడా ఉంటాయి. చిత్రచిత్రాల కన్నా చిత్రచిత్రాలు ఎక్కువ ఉంటాయి. పాట వరకు జగన్నాథం చిత్రాల్లో అరే జా జా జటక్కటక్కించాను రచన అంటే అందులో సౌండ్ ఎఫెక్ట్స్ బ్రహ్మాండంగా చూపుతాయి. హిమాచలం తరిగింది, హిమాచలం తరిగింది అని ఈ పద్ధతిలో ఇస్తాడు. అతని కవిత్వంలో ఉండేటువంటి తూగు, నరక మొదలైనవన్నీ అందరూ పట్టించుకున్నారు. కానీ శ్రీశ్రీ ఎప్పుడైతే తన మహాప్రస్థానం గీతాలు రాశాడు, తర్వాత సర్వీలిజంలోకి వెళ్ళాడు. సర్వీలిజంలోకి వెళ్ళిన తర్వాత అతను సాధించినటువంటి ప్రయోగాలు ఇన్ని అన్ని తురాయి కన్నా, ఆకురాయి కన్నా, గీటురాయి కన్నా హిమాంశరాయి గొప్పవాడు అన్న పద్యంలో ప్రాతలు కనబడతాయి. ఆ ప్రాతలతో గమ్మతులు కనబడుతుంది. అలాగే ఉచ్చాక్షరాలు తీసుకొని అర్థం లేని కూడా సర్వీలిజంలో రాశాడు. ఎక్కడ చాలు కప్పుకొని మా ఇంటికి వచ్చింది ఒక రివాల్వర్, బాధలో వెంటైన సీత, ప్రేమలో డైమాను రాని అంటాడు. అంటే సర్వీలిజంలో అప్రయత్నం సర్వీలిజం కాకుండా ప్రయోగ పాద కవిత్వంలో శ్రీశ్రీ ఈ పద్ధతులు చేస్తున్నప్పుడు 1939లో పటాది రంగ ప్రవేశం చేశాడు. కుడియల రాగా డజన్ని మొదలెట్టి వచన పద్యాలు ఏ విధంగా చెప్పాడు ఆ పద్ధతిలో చెప్పడం మొదలెట్టాడు. వస్తువులో మార్పు తీసుకొచ్చాడు, ఛందస్సులో మార్పు తీసుకొచ్చాడు. ఆయన ప్రయోగాలు ఫిడేల్ రాగా డజన్లో అత్యద్భుతంగా దేశాన్ని
సంచలనం కలిగించే దేశంలో. అదే సమయంలో 1940లో పటాది, పిఠాపురం యువరాజా వీళ్ళిద్దరూ అతినవ్య కవులు. ఈ అతినవ్య కవులు ఇద్దరు దేశాన్ని రూపించారు. ఇద్దరు యుగ ధర్మాన్ని పాటిస్తూ వచ్చారు. ఇద్దరు వాళ్ళ తండ్రులు అభిమానించే వ్యవస్థ నుంచి దూరపడ్డారు. పిఠాపురం యువరాజా చోటల వర్గం నుంచి వచ్చాడు. పటాది పెట్టుబడి గారి భూస్వామ్య వర్గం నుంచి వచ్చాడు. పిఠాపురం రాజా గారు గ్రాంధికవాది. కుడుదారు అప్పారావు గారితో, మన తిరుగు రామ్మూర్తిమూర్తులు గారితో తెగ వాదాలు పెట్టుకున్న వాళ్ళు అటువంటి పిఠాపురం రాజా గారు గ్రాంధిక భాషని ప్రోత్సహిస్తే యువరాజా వాదక భాషలో మహాత్తరాచంద్రస్తులు కాకపోయినా వజ్రపద్యంలో చాలా చక్కటి కవితలు రాశారు. పటాది వాళ్ళ తండ్రి గారు ఆరాధించే వ్యవస్థ నుంచి పూర్తిగా బయటకు వచ్చాడు. ఆయన గ్రాంధికవాది. ఆయన మార్గచంద్రస్తుల్ని అభిమానించే ఆయన కవిత్రే వర్ధంపు జరిపిస్తారు. అటువంటి ఎక్కువరకు రామిరెడ్డి గారి కుమారుడైన పట్టాభి రామిరెడ్డి వచన పద్యాలతోటి వస్తువు మార్చి నగరాన్నేమో పూర్తిగా వస్తువుగా తీసుకొని వచ్చాడు. పిఠాపురం యువరాజా తర్వాత పటాది రంగప్రవేశం చేసిన రోజుల్లో మనకి ఆధునిక కవులు చాలా మంది ఉన్నారు. పూష అనే ఒక కవి రాశాడు. అతని పేరు పూష అని పెట్టుకున్నాడు. నా ఇంట్లో నేను ఒక షాని, షర్షాని, నాదిర్ షాని అన్నాడు. అటువంటి వాడు ఏమిటి చెప్పాడంటే పూర్తిగా కొత్త వాళ్ళు పాత వాళ్ళకి సంప్రదాయంతో తెలియపోయారు. పరాయీకరణ ప్రారంభమైంది. నా చుట్టూరా ఎవళ్ళు వీరు ఎరగని మొగాల పరాయి వాళ్ళు అని పూష అడిగారు. పూష వస్తున్నప్పుడు చక్కటి యోగాలు చేశాడు. ఇది ఎండిన మొండి మధ్యాహ్నం అనిపించాడు. ఇంతకీ పూష అంటే ఎవరో చూసా? బాలాంతరపు రజనీకాంతరావు. ఆ రోజుల్లో నూతన ప్రయోగాలు చేసే వాళ్ళలో ఉన్నారు. ఇవి సింగరాచార్య చేశాడు, జయరాజు కృష్ణశర్మ చేశాడు. ఇంతమంది ప్రయోగాలు మొదలెట్టారు కాబట్టి అప్పుడు 1940లో చివర 48 ఆ ప్రాంతాల్లో నేను ప్రయోగవాదంలో వచ్చాను. నేను ప్రయోగవాదంలో దిగినప్పుడు వస్తువు మారాలి, ఛందస్సు మారాలి, ప్రతీకలు మారాలి, ఇవన్నీ ఉంటే మీ ప్రయోగవాదం అన్న సంగతి గుర్తించుకొని స్వనిర్వహణ రాశాను. అందులో నేను చేసిన నూతన ప్రయోగాలన్నింటి మీద విశ్లేషణ చేస్తూ ఇద్దరు డాక్టరేట్లు సంపాదించారు. నేను చేసిన నూతన ప్రయోగాల గురించి నారాయణ రెడ్డి గారు ఆధునిక కవిత ప్రయోగం మీద డాక్టరేట్ చేసి ఆయన ఒక ప్రామాణిక గ్రంథం లాంటిది ఇచ్చాడు. నేను చేసిన నూతన ప్రయోగాల గురించి నేను చెప్పుకో